మంచిది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన దేవాది దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము ఒక శుభదినముగా ప్రభువును ఆరాధించేటటువంటి శ్రేష్టమైనటువంటి రోజుగా ఎంచి దేవుని మాటలు వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ మొదట ఉన్న ఆసక్తిని అంతము వరకు కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ కూడా నా ప్రభుల వారు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము, దేవుడు మన ప్రక్కన నిలిచి మనకు చేయు మేలు. ఓకే, ఇలాగ పెట్టుకోనండి. దేవుడు మన ప్రక్కన నిలిచి మనకు చేయు మేలు. అవును, మన పాపముల నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు పిలాతు ఎదుట అనేకమైన గంటలు నిలబడ్డాడు. ఒక దోషిగా, తప్పు చేసిన వ్యక్తిగా నిలబడ్డాడు. ఎందుకోసము అనంటే మనలను విడిపించుట కొరకు, మనలను రక్షించుట కొరకు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు ఆయన నిలబడ్డాడు దోషిగా. అలాంటి సర్వాధికారి అయిన దేవుడు వేద గ్రంథంలో చాలా పర్యాయములు ఆయన నిలబడ్డాడు తన బిడ్డల ప్రక్కన. వారి ప్రక్కన నిలబడ్డప్పుడు వారికి కలిగిన మేళ్ళేంటో కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎవరైనా ఇబ్బందులో ఉంటే గన వారికి మనం ఏదైనా సహాయం చేసామనుకుందాం, ఏమంటారు వాళ్ళు? ఆ రోజు నేను చాలా ఇబ్బందిలో ఉన్నానన్నా, నువ్వు నాకు వచ్చి దేవునిలాగా నిలబడ్డావు, నీవే నా ప్రక్కన లేకపోతే నేను నిలబడేవాని కాదు అని చెప్పుకుంటాం మనం. అవును, నిజమే ప్రియులారా. మనము ఎవరో ఒక మేలు చేసిన వ్యక్తి మన ప్రక్కన నిలబడితేనే మనం సంతోషపడితే, దేవుడే మన ప్రక్కన నిలబడితే, దేవాది దేవుడే మన ప్రక్కన నిలబడితే ఏం మేలు కలుగుతాయి చూద్దామా? రండి, మూలవాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో మనకు కనపడే విషయం ఏంటంటే ఆయన నిలిచి. కొన్ని చోట్ల మన ప్రక్క నిలిచి అని మనం చూస్తాం. దేవుడు మన ప్రక్కన నిలబడితే, లేదా మన ఎదురుగా నిలబడితే, మనతో నిలబడితే మనకు ఏమేం మేలు కలుగుతాయో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రండి, 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, ఆ మాట, యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. చాలు ప్రియులారా, యేసు ప్రభుల వారు శిష్యులతో 3.5 సంవత్సరాలు నడిచాడు. ఆయనను అసూయ ద్వేషముల చేత సిలువ వేసి చంపవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అందరూ చెదరిపోయారు. అంటే ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. వెనకబడుతున్న 12 మందిలో ఆయనను పట్టుకొనక ముందుగానే యూదా ఇస్కరియోతు ధనానికి ఆశపడి ఆయనను అమ్మేసి దూరం అయిపోయాడు. ఆయనను పట్టుకున్న తర్వాత ఆయనకు దగ్గరగా ఉన్న శిష్యులు సైతం పారిపోయారు. ఇక సిలువనెత్తి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆయన వెంట లేరు. అందుకే మధ్యలో ఆయనకు బరువైనప్పుడు ఎవరో దారి గుండా వెళ్తున్న ఒక వ్యక్తి, కురేనీయుడైన సీమోన్ అనబడే వ్యక్తి మీద కొంతకాలం లేదా కొంత సమయం సిలువను మోపారు. తర్వాత సిలువను వేశారు. ఆ సమయంలో మాత్రం తల్లికి దగ్గరగా యోహాను అనబడే శిష్యుడు ఉన్నాడు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. నేను కొంచెం అలాగ టూకీగా చెప్పి వెళ్తాను. ఆయనకు
నా తల్లిని జాగ్రత్తగా చూసుకో అనే దానికి మూడవ మాటగా అమ్మ నీ కుమారుడు ఇదిగో, తల్లికి కూడా ఇలాగే చెప్పాడు, అలాగే కుమారుడికి చెప్పాడు ఈమె నీ తల్లి అని చెప్పాడు. ఇవన్నీ జరిగాయి. తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోక ముందుగానే ఆయన చెప్పాడు నేను తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పాడు. అందరూ కూడా అది నమ్మల. సరే, ఏదేమైనప్పటికీ 3వ దినాన శిష్యులు సుగంధ ద్రవ్యములు పూయాలి అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్తే సమాధి మీద ఉన్న రాయి దొరలించబడి ఉండడం చూశారు. ఇప్పుడు మరియా మరికొంతమంది లోపలికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో నా ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మరియా అన్నప్పుడు ఈమె ఆ స్వరాన్ని గుర్తుపట్టింది. కొన్నిసార్లు మీరు చూడండి ప్రియులారా, కొంతమంది మనతో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ల క్రితమో మాట్లాడి ఉంటారు. 5 ఏళ్ల తర్వాత మరలా ఒకసారి ఫోన్లో హలో అన్నారనుకోండి, వెంటనే మన మెమొరీ ఎంత వేగంగా రన్ అయ్యి వెంటనే వారి పేరు చెప్పడమో లేకపోతే నువ్వు ఫలాను కదా అని అంటావు, లేదా వాళ్ళు ఎవరైనా నువ్వెవరో కనుక్కో అంటే టక్కన చెప్పేస్తాం. అలాగే యేసు ప్రభుల వారు మరియా అనగానే ఆమె కనుక్కొని రబ్బూని అంటుంది, బోధకుడా అని అనగానే ఆయన అంటున్నాడు నన్ను తాకవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు అని చెప్పి ఈ వార్తను వెళ్ళి శిష్యులకు చెప్పు అని అనగానే శిష్యులకు వెళ్ళి చెప్పారు. ఈ వార్త వ్యాప్తి చెందింది. కానీ వీళ్ళలో శిష్యులందరిలో ఒక భయం ఉంది. ఏంటా భయము అనంటే, ఆ రాయి దొరలించింది మనము కాదు, ఆయన లేస్తానని చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు ఆ రాయి దొరలించబడి సమాధి లోపల ఆయన లేడు కాబట్టి ఆ పిలాతు గవర్నమెంటు లేకపోతే రోమీలు అందరూ ఏమని పుకారి పుట్టించారు అంటే యేసు ప్రభుల వారిని ఎత్తుకొని వెళ్ళిపోయారు అని రకరకాలైన వార్తలు పుట్టించారు సైనికుల దగ్గర నిద్రపోతుంటే. అది వాస్తవం కాదు. ఇప్పుడు ఆయన మాకు కనపడ్డాడు అని చెబితే మీరే ఇదంతా చేశారని మమ్మల్ని ఏమంటారో అని శిష్యులందరూ గదిలో తలుపు వేసుకుని భయాందోళనలో ఉన్నారు. అందుకే మీరు అక్కడ చూశారో లేదో, ఆదివారమున సాయంకాలమున శిష్యులు ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, తలుపులు మూసి లోపల వాళ్ళు ఉండడం మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు వారి మధ్యకు వచ్చి నిలిచి ఏమంటున్నాడు వారిని? ఏమ్మా మీరు వినట్లేదా? ఏమంటున్నాడు బైబిల్ గ్రంథంలో? మీకు ఇదే ఇప్పుడు మీకు పలకడానికి రావడంలా. ఎందుకో తెలుసా? సమాధానాలు లేవు మన దగ్గర. సమాధానం లేదు కాబట్టి అది పలికిన ఊరికి పెదాల నుంచి పలకడం. ఒకరోజు నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఒక ప్రాంతంలో ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ తెలిసిన వార్త ఏంటంటే, ఏమి ఇంకా పెళ్లి కూతురు రాలేదంటే, ఆ పెళ్లి కూతురుకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నా, వాళ్ళ నాన్న కాదుగుడుదు చేసుకుంటే చేసుకుంటుంది అమ్మాయి, సర్లే చేసుకున్న తర్వాత సర్దుకుంటాయి అన్నీ కూడా ఇదైపోతాయిలే అని చెప్పేసి అని అన్నారు. అయిపోయింది. ఇక పెళ్లి కూతురు మొత్తం పైన అందరూ వెనకాల ఒక నలుగురు ఆమె చున్నీని పట్టుకొని వస్తున్నారనమాట. ఎట్లా పట్టుకొని వచ్చారు, మొత్తం పైన వచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు అంటున్నారు స్మైల్ ప్లీజ్ అంటున్నారు, నవ్వమంటున్నారు అమ్మాయిని. నవ్వు అని అడుగుతున్నారనమాట. అంటే ఈ ఫోటోగ్రాఫర్లు కూడా ఏమంటున్నారంటే, అమ్మా మీరు కొంచెం ఇక్కడ తిరగండి, స్మైల్, నవ్వమ్మా అంటున్నారు. ఇష్టం లేదు. ఎలాగ నవ్వుతుంది అని అంటే, ఈ కోల్గేట్ పండ్ల తోముకుంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు చూడండి, నవ్వు హృదయంలో నుంచి రాలా, అందుకే అంటుంది అంతే. నేను అనుకున్నాను ఈమె కన్నా అప్పుడప్పుడు కొన్ని చోట్ల చచ్చిపోయిన శవాలు కూడా నవ్వుతా పడుకుంటాయి, వాళ్ళు మేలనిపించింది. హృదయంలో నుంచి లేదా సంతోషం. అలాగే సమాధానము అని మాట్లాడేసరికి చాలామంది మనసులో బాంబు పేలుతుంది. కానీ ఈరోజు మీరు చూడండి కొన్ని మాటలు, దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ప్రక్కన నిలబడితే ఏమేమి కలుగుతుందో, ఆయన ప్రక్కన నిలబడి యూదులకు భయపడి భయాందోళనలో ఉన్నటువంటి తన శిష్యులతో అంటున్నాడు, భయపడమాకండి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, దేవుడు సమాధానపరిచే దేవుడు. ఎన్నో పర్యాయాలు చెప్పాను. ఆయన ఐక్యపరిచే దేవుడు, ఆయన కలిసి ఉండాలని కోరుకునే దేవుడు, ఆయన కలిసి ఉన్న చోటనే ఆశీర్వాదాలను పంపించే దేవుడు.
అందుకే వాళ్ళందరితో అంటున్నాడు మీకు సమాధానం. అంటే అప్పటిదాకా వాళ్ళకి ఏమి లేదు, సమాధానం లేదు, భయం ఉంది మనస్సులో. కానీ ఎప్పుడైతే ప్రభు మీకు సమాధానము కలుగునుగాక అన్నాడో వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది ప్రియులారా. అందుకే ఈ విషయాలు తర్వాత తోమాకు చెప్పడం అవన్నీ తర్వాత విషయాలు. కానీ ఆయన నిలవబడినప్పుడు సమాధానము లేని చోట సమాధానము కలుగుతుంది. కొంతమంది భార్యాభర్తలు పోట్లాడుతున్నా లేదా పిల్లలు పోట్లాడుకుంటున్నా వారి మధ్యలోనికి కొంతమంది వెళ్ళారు అంటే ఆ పోట్లాట అంతటితో ఆగిపోతుంది. కారణం ఏంటో తెలుసా? వారు సమాధానపరుస్తారు. రేయ్, మీరారా పోట్లాడాల్సింది? ఒక తల్లి బిడ్డలు మీరు, ఒక తల్లి పాలు తాగారు, ఎంగిలి పాలు తమ్ముడివి తాగావు నువ్వు, లేకపోతే అన్నవు నువ్వు, మీరా పోట్లాడాల్సింది, పోండి అని చెప్పే పెద్దోళ్ళు ఉంటారు కొంతమంది. ఆ గొడవ అంతటితో సద్దనిగిపోతుంది. కొంతమంది ఎక్కడైనా వెళ్తే కొంచెమున్న గొడవ ఏమవుతుంది, ఇంకా పెద్దదైపోతుంది. కానీ దేవుడు నిలిచిన చోట ఎప్పుడు గొడవలు లేవు ప్రియులారా, సమాధానమే ఉన్నాయి. సో అలాంటి దేవుడు మన ప్రక్కన నిలిస్తే, శిష్యుల మధ్య నిలిచాడు ఓకే, లేదా తనను నమ్ముకున్న తన ప్రియబిడ్డలమైనటువంటి మన దగ్గర నిలిస్తే మనకి ఏం కలుగుతాయి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక 4 మీతో నేను మాట్లాడుతాను. మొదటి విషయాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును, అండర్లైన్ ద వర్డ్, ఆ పదాన్ని మీరు చక్కగా ఒక రెడ్ మార్క్ వేసేయండి. ఏమంటున్నాడు ఆయన? ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. చాలు ప్రియులారా, దేవుడు మన ప్రక్కన నిలబడితే, ఆయన నమ్ముకున్న బిడ్డల ప్రక్కన ఆయన ఉన్నాడు అని ధైర్యం ఉంటే వారేమవుతారట? బలపరచబడతారు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుడు ఒకరి ప్రక్కన నిలబడ్డాడు అన్నప్పుడు వారు బలంగా ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడరు, ప్రతి విషయమై ఆందోళన పడరు, బలముగా ఉంటారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఎందుకు బలంగా లేరు అంటే శారీరక బలం కాదు నేను చెప్పేది. అంటే కండలు పెంచి ఏదో 6 ప్యాక్ కండలు పెంచి ఆ బలం గురించి మాట్లాడడంలా, ఆత్మీయ బలము గురించి మాట్లాడుతున్నాను ప్రియులారా. అక్కడ రాయబడింది, ప్రభు నా ప్రక్కన నిలిచి అనే చోట కిందన ఒక మాట రాయబడింది. ఏమని? నా పక్షమున ఉండి నన్ను ఆయన ఏం చేశాడు? బలపరిచాడు. అందుకే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఏమన్నాడు అంటే, బలపరిచిన దేవుడు ఏం చేశాడు అని రాయబడింది అని అక్కడ మనం చూస్తున్నప్పుడు, నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, దేవుడు ఒక వ్యక్తిని తోడుగా ఉంటే, లేదా దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తి ప్రక్కన ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి నీడగా తోడుగా ఉంటే వారి జీవితాల్లో బలము. అవును ప్రియులారా, ఎవరుండరు మనకు? బంధుబలగం అవసరంలా, ధన బలగం అవసరంలా, లేదా భుజ బలం అవసరంలా. ప్రభు మన ప్రక్కన ఉన్నాడని మనం నమ్మితే మనం బలంగా ఉంటాం ప్రియులారా. ఎలాగో మీకు ఒక 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడెప్పుడు బలంగా ఉంటామో 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం, బలము లేదా బలపరచబడుట ఎప్పుడో ఆ విషయాన్ని చూస్తున్నాం. సరేనా? 34వ వచనం చూస్తున్న ప్రియులారా, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి. ఆ మాట చూడండి ప్రియులారా, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి,
అన్యుల సేనలను పారద్రోలిరి. చాలు ప్రియులారా, ఎవరు వీరు అని మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాస వీరుల పట్టికను చెబుతూ వచ్చాడు ప్రియులారా. 31 నుంచి రాహాబు అనే వేశ్య నుంచి గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు ఇలాంటి ప్రవక్తలను గురించి మాట్లాడుతూ 33లో అంటున్నాడు, సింహముల నోళ్లను మోయించిన దానియేలు, అగ్ని బలమును చల్లార్చిన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వీరిని గురించి రాయబడిందండి. వారు బలహీనులుగా ఉండి ఏమయ్యారట? బలపరచబడిరి. ప్రియులారా, షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు ఆహారం పెట్టేది ఎవరు? భౌతికంగా ఆలోచించేద్దాం. ఎవరు పెడుతున్నారు వాళ్ళకి భోజనం? నెబుకద్నెజర్ రాజు పెడుతున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజే దేశంలో ఒక విగ్రహాన్ని పెట్టాడు. 120 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని పెట్టి సో ఒక ఆజ్ఞ జారీ అయిపోయింది. పెద్ద వీణె, సుంపోని ఇవన్నీ వాయిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహం ఎదుట సాగిలపడాలి. అందుకే షడ్రకు, మెషకు, అబేద్నెగోల కన్నా బలవంతులనే వారు ఆ దేశంలో చాలా మంది ఉన్నారు. నెబుకద్నెజర్ యొక్క సేనాధిపతులు, నెబుకద్నెజర్ యొక్క శతాధిపతులు, వీరందరూ బలవంతులే. కానీ అందరూ బలవంతులైన రాజు ఆజ్ఞకు భయపడి బలహీనులై సాగిలపడి మొక్కుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, నా ప్రక్కన ప్రభు ఉన్నాడు అని నమ్మిన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మాత్రం ఆ విగ్రహాన్ని ఏం చేయలేదు? మొక్కల. ఈ వార్త అధికారులు వెళ్ళి నెబుకద్నెజరుకు చెప్పారు. నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగోలను పిలిపించాడు. వారితో అన్నాడు, ఏమి షడ్రకు, మెషకు, అబేద్నెగో అనబడు వారలారా, నేను విన్నది నిజమేనా? నేను పెట్టించిన విగ్రహాన్ని మీరు మొక్కలేదట అని అంటే వాళ్ళు ఏమనాలి? అవును, మొక్కలేదు అన్నారు. రెండవది అన్నాడు, మొక్కకపోతే అగ్ని 7 అంతలు చేయబడుతుంది, కాబట్టి మీకు చివరి అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి మొక్కండి అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు, రాజా మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం రాజా, మేము అలాంటి చేయకూడదు రాజా అని రిక్వెస్ట్గా అడుగుతారనుకున్నాడు. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అంటున్నారండి. మీరు తర్వాత దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చదువుకుంటూ వస్తే, ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు చదవమాకండి. అక్కడ అంటాడు, ఓ నెబుకద్నెజరు, ఏ వ్యక్తి అయితే పోషిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే సంరక్షిస్తున్నాడో ఆ వ్యక్తి చేసే పని కరెక్ట్ కానప్పుడు వీళ్ళు అంటున్నారు, ఓ నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు మండుచున్న అగ్ని వేడిమి గుండము నుంచి మమ్మలను తప్పించుటకు సమర్థుడు. మొక్కమయ్యా మేము. ఎలాగొచ్చిందండి వీరికి ఇంత బలం? అగ్నిలో వేస్తే, 7 అంతలు చేయబడిన అగ్నిలో వేస్తే వేగానే కాలిపోతుంది. వంట వండేటప్పుడు అర్ధగంట సేపు పొయ్యి మీద ఉన్నటువంటి ఆ ఆహారపు, ఆ యొక్క పాత్రలో పెట్టినటువంటి, ఆ పాత్రలో ఉడుకుతున్న ఆహారం మీద ఉన్నటువంటి మూత తీసుకోవాలంటేనే ఒక చిన్న వస్త్రాన్ని మనం ఉపయోగిస్తున్నామే. 7 అంతలు అగ్ని చేయబడినప్పుడు ఎలాగుంటుంది పరిస్థితి? కానీ ప్రియులారా, వారి బలం వారి ప్రక్కన ఉన్న దేవుడే. అందుకే వారిని తీసుకెళ్ళి అగ్నిలో పడేశారు. కానీ నెబుకద్నెజరు ఒక మాట అంటున్నాడు. ఏమనో తెలుసా? మనము 3 కదరా వేశాం. వాళ్ళని పిలిచి అడుగుతున్నాడు, మన 3 కదా? అవును రాజా, 3. మన వాడు ఎవడన్నా పడ్డాడేమో చూడరా. ఎవరు పల్లా రాజా? మరేంటి నాకు లోపల 4 కనపడుతున్నారు? గమనించండి ప్రభునందు ప్రియులారా, ఎవరి ప్రక్కనైతే ప్రభు ఉంటాడో వారి జీవితాలలో ఏముండదు? భయం ఉండదు, బలం ఉంటుంది. భయపడరు ప్రియులారా. ప్రతి ఉడత ఊపేటటువంటి ఆ ఉడత ఊపులకు చింతకాయలు ఎప్పుడు రాలవు, గుర్తుపెట్టుకోండి. ఉడత చింత చెట్టు మీదకెక్కి ఎన్ని మార్లు ఊపినా సరే ఆ పండ్లు రాలవు. అది కొరుక్కొని తినడానికి వీలుంది, అంతే. ఈ లోకములో నిన్ను ఎవరు భయపెడుతూ ఉన్నా నీ ప్రభు నీ ప్రక్కనున్నాడన్న ధైర్యం నీకుంటే, ఆయనకి ఇష్టకరంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే
నా దేవుడు మాట్లాడుతున్నాడు, వారు బలపరచబడతారు. సో ఎలాంటి వ్యక్తులకు భయపడరు మొదటిది. రెండవది, ఎలాగ బలంగా ఉంటారో చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 13వ వచనాన్ని మనం చూద్దాం. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయుదును. చాలు ప్రియులారా. ఎవరంటున్నారు ఈ మాట? దైవదాసుడైన పౌలు అంటున్నాడు. ఎందుకు ఇలాగ మాట్లాడాడు అని అంటే 11, 12 వచనాలు ఒక్కసారి చదువుదాం. 4వ అధ్యాయంలోనే 11, 12 వచనాలు ఒకసారి చదువుదాం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని ఎందే నేను అద్ది. ప్రియులారా, పౌలు ధైర్యం ఏంటో తెలుసా అండి? పౌలు బలం ఏంటో తెలుసా ప్రియులారా? బలపరిచే ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే ఎన్ని చెప్పాడండి. నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు, ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు, కడుపు నిండి ఉండడం అంటే ఏంటో నాకు తెలుసు. బా, ఏం స్టేట్మెంట్ అండి పౌలు గారిది. కడుపు నిండి ఉండడము నాకు తెలుసు, ఆకలి కొని ఉండడము నాకు తెలుసు, సమృద్ధి కలిగి ఉండుట నాకు తెలుసు, లేమిలో ఉండుట కూడా నాకు తెలుసు. మరి ఇన్ని తెలిసినప్పుడు డబ్బున్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా లేడు పౌలు. ఎందుకని? పౌలు అంటాడు, నన్ను బలపరచువాని ఇందే నేను సమస్తము చేస్తున్నాను. అంటే అననుకూలతలో కూడా పౌలు బలంగా ఉన్నాడు ప్రియులారా. ఒక దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయమందు. జ్ఞాని అయినటువంటి సొలొమోను 30వ అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోనండి. 10, 11 వచనంలో ఒక ప్రార్థన చేస్తాడు లెమూయేలు. ఏమనో తెలుసా? దేవా, నాకు ధనాన్ని ఇగాకు, సమృద్ధి అయిన తిండిని ఇగాకు. నేను తినేసి ఎవడ్రా దేవుడు అంటానేమో, ఒకవేళ లేకోకుండా చేయగాకు, ఎక్కడైనా దొంగతనం చేసి నీ నామానికి అవమానం కలిగిస్తానేమో. నాకు ఎలాగ చేయాలి? నువ్వు తగినంత దయచేయి అని అడుగుతాం. ప్రభునందు ప్రియులారా, మనం ఎలాగున్నాం? ఉన్నప్పుడు ఎలాగుంటాం, లేనప్పుడు ఎలాగుంటాం? ఒక సామెత ఉంది ప్రియులారా. మా నాన్న అనేవాడు, మా నాన్నని నాతోనే అంటాడు కదండి, అందరితో అన్నాడు, బ్రతికున్నప్పుడు మనిషిది విలువ తెలియదండి ఎవరికి. మనిషి కండ్ల ముందు ఉన్నప్పుడు చెప్పిన మాటలు విలువ ఉండవు. మనిషి లేనప్పుడు ఆ మాటలు గుర్తుకొస్తే నిజమనిపిస్తుంది. ఈరోజు లోకంలో మనిషి నానుడు ఏంటంటే, ₹1 ముడ్డిన ఉంది అని అంటే రెడ్డిని ఏంటి మామా నీ కథ అంటారట. అంటే ధనము చేతిలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాదు చాలా మందికి. అలా ఉండకూడదు ప్రియులారా. అందుకే పౌలు మనకు మాదిరి ఏంటంటే, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేస్తాను. నేను ఎలాగ చేస్తావు పౌలు? ఆయన నా ప్రక్కనున్నాడు, ఆయన నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, నీ ప్రక్కనున్నవాడు దేవుడైతే నువ్వు బలంగా ఉంటావండి. నువ్వు బలంగా ఉంటావు. నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రెండవసారి ఎలక్షన్స్ జరిగే సమయంలో జరగక ముందుగా ఒక ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇడుపులబాయిలో ముఖ్యమంత్రి గారి యొక్క టేబుల్ మీద కూర్చొని మాతో కొద్దిసేపు కూర్చున్నాడు. ఆయన చాలా ప్రముఖులతో కలిసి భోజనం చేసాం, మేము టిఫిన్ చేసాం. ఆ లాస్ట్లో చట్నీ ఉంటే అడిగిపోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, తీసుకురమ్మని ఎవరిని అడగాల్సిన పనిలా. ఆ డైనింగ్ టేబుల్ ఎలాగుందంటే, ఇలాగ నువ్వు రౌండ్ చేస్తుంటే ఆ వైపున ఉన్న చట్నీ ఇలాగ తిరిగేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది. చాలా విలువైనటువంటి ఫర్నిచర్. ప్రార్థన చేయడానికి వెళ్ళాం, కూర్చున్నాం. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పాస్టర్ గారు, ఒక మెయిన్ లైన్ చర్చి పాస్టర్ నన్ను అన్నాడు, నీ వయసు ఎంత, నువ్వు చదువుకున్న చదువు ఎంత, నీకు ఈరోజు ఈడ కూర్చునే ధన్యత వచ్చింది తెలుసా అని అన్నాడు.
నేను అన్నాను ప్రియులారా, ఆ రోజే అన్నాను, ఇది నా ప్రభు ఇచ్చిన ధన్యత, దీన్ని బట్టి పొంగిపోను సార్ నేను అన్నాను. పొంగిపోను బాబు గారు అన్నాను నేను. పొంగిపోనంటే అదేంటి అని అంటే, ఈ స్థితి నాకు తెలుసు, దీనికన్నా ముందు ఇదిగో ఇలాగ తిప్పితే అటువైపున ఉన్న చట్నీ ముందుకు వచ్చేసింది చూడండి, ఇటువైపున త్రిప్పినప్పుడు అటువైపున ఉన్న చట్నీ ఎవరిని అడక్కోకుండా నా దగ్గరకు వచ్చి వేసుకున్నాను కదా. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఎన్నోసార్లు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నీళ్లు తాగి పడుకున్న రోజులు ఉన్నాయి, చాలా పర్యాయములు. పెళ్లి కాకముందే దేవుని సేవలోకి వచ్చాను ప్రియులారా, నేను వివాహానికి ముందే దేవుని సేవలో ఉన్నాను. పల్లెలకు, అనేక పల్లెలకు సువార్తకు వెళ్ళేవాడిని, చక్కగా వాక్యాన్ని ప్రకటించేవాడిని. అందరూ బాగా చెప్పావు నాయనని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఆ రాత్రిలో యవనస్తులు మా మీద టార్గెట్ ఏంటో తెలుసా? వీడు కరెక్ట్గా బుధవారం పూట వస్తాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి వెళ్ళేవాడిని. బుధవారం అంటే కంపల్సరీ సమీపంలో ఉన్న ఎద్దులేనికి వెళ్ళేవాడిని. బేస్తవారం అంటే ఒక ముత్తుకూరు అనే ఊరికి వెళ్ళేవాడిని. శుక్రవారం అంటే చెర్లోపల్లి అనే ఒక ఊరికి వెళ్ళేవాడిని. శనివారం అంటే పాలగిరి అనే ఒక ఊరికి వెళ్ళేవాడిని. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలంలో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయంతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.